హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? ఇదైతే మార్నింగ్ వ్లాగ్, ట్యూస్డే వ్లాగ్ అనమాట. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేశాను, అందరికీ ఈరోజు దోశలు వేశాను. సో మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారనమాట. ఇక్కడ అతనికి బాయ్ చెప్తున్నాను. యాక్చువల్గా దీనికి ముందు నేను వీడియో తీశాను, బ్రేక్ఫాస్ట్ అది నేను చేసింది అదిని, బట్ డిలేట్ అయిపోయింది. ఎలా అయిపోయిందో అయితే నేను చూసుకోలేదు, లేదా లేదా రికార్డ్ అవ్వలేదు, నాకు అర్థం కాలేదు. సో ఓకే, ఇక్కడైతే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, దానికి 4 గ్లాస్ వాటర్ వేసుకున్నాను, కొంచెం మెత్తగా ఉడకబెట్టుకోవడానికి అనమాట. సో నాకైతే ఈరోజు లంచ్ చేసే ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. మా హస్బెండ్ కూడా లంచ్కి రాను, అతను బయట ఏదైనా తినేస్తారనేసి అన్నారు. సో నేను ఇక్కడైతే వెజిటేబుల్ రైస్ చేసుకుంటున్నాను అనమాట, సింపుల్గా. సో చెప్పా కదా, మా పనమ్మ అయితే రావట్లేదు 2 డేస్ నుండి అనేసి. సో ఇక్కడైతే నేను నైట్ వాష్ చేసిన గిన్నెలన్నీ తీసి పెట్టుకుంటున్నాను అనమాట. సో యాక్చువల్గా నాకు మెయిడ్ రాకపోతే కనుక నేను ఒక ఆల్టర్నేటివ్ మెయిడ్ని కూడా పెట్టుకున్నాను. తను వస్తుంది, ఫోన్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే నాకు కొంచెం పర్లేదు, నేను చేసుకుంటాను కాబట్టి చేసుకోగలుగుతాను. నేను ఒకవేళ చేసుకోలేకపోయినా, బద్ధకం వచ్చినా నేనైతే ఇంకో పని మనిషిని అయితే పిలుచుకుంటానండి. సో నాకైతే నిజంగా ఓపిక లేకపోయినా, బద్ధకంగా ఉన్నా, నేనైతే మాత్రం రిస్క్ తీసుకోను. నేను ఖచ్చితంగా వేరే మెయిడ్ని పిలిపించుకుంటాను. సో వేరే ఆవిడ వస్తే కనుక గిన్నెలతో ఎంత పని చేసినా కానీ డేకి 100 అయితే తను తీసుకువెళ్తుంది. మా మేడికి అయితే మేము 3000 ఇచ్చేవాళ్ళం, ఇల్లు తుడిచి తడిగుడ్డది పెట్టి గిన్నెలది తోమడానికి. సో తర్వాత మేము రోబో తీసుకున్నాక ఓన్లీ గిన్నెలకి మాత్రమే 1500 ఇస్తున్నాం మేము. సో ఇప్పుడు మేము ప్రెజెంట్ ఉన్న ఏరియాలో అయితే వచ్చేసి మెయిడ్స్ చాలా ఎక్కువ డిమాండ్ చేస్తారు. చాలా అంటే చాలా, జస్ట్ వాష్రూమ్స్ వీక్కి ఒకసారి, అంటే మంత్లీ 4 టైమ్స్ అలా అనుకోండి. దానికి వాళ్ళు 1500, 1200, 1000 కిందకి అయితే రావట్లేదు. సో ఎందుకు వాళ్ళకి అంతగా మనీ వేస్ట్ చేయడం? అయితే వాష్రూమ్స్ నేనే కడుక్కుంటున్నాను, చాలాసార్లు మీరు చూసుంటారు. కాకపోతే ఇక్కడ మేము ఉన్న ఏరియాలో అయితే మాత్రం పని వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇంకా మనకి ఏదన్నా చీప్గా వస్తుందేమో కానీ పని మనుషులు అయితే రారు. కానీ నేను ఒకప్పుడు రెంట్ ఉండేదాన్ని, వేరే ఏరియా అనమాట అది. ఇక్కడికి ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుందేమో. అక్కడ మాత్రం చాలా చీప్గా వస్తారు. చీప్గా అంటే ఓకే, రీజనబుల్గా వస్తారు వాళ్ళు. సో ఎంత పనన్నా చేస్తారు వాళ్ళు, వాళ్ళకి ఇచ్చే శాలరీకి. అక్కడైతే నాకు చాలా బాగా నడిచేది పని వాళ్ళతో. ఎప్పుడైనా అంటే మనకి వెజిటేబుల్స్ కూడా కట్ చేసి ఇస్తారు, బట్టలు కూడా మడత పెడతారు అదే శాలరీకి. అంటే వాళ్ళు ఇది మాకు ఇంతకే మేము అడిగొచ్చాము, ఈ పనికే మేము చేస్తున్నాము, ఇంకా పని కావాలంటే శాలరీ ఇవ్వండి, ఇంకా ఎక్కువ పే చేయండి అని అయితే ఎప్పుడు అక్కడ వాళ్ళు డిమాండ్ చేసింది లేదు. అక్కడ వాళ్ళతో అయితే నేను అంతే, ఇదే అమౌంట్కి నేనైతే మొత్తం ఇంట్లో అన్ని పనులు చేయించుకునేదాన్ని, వాళ్ళు కూడా చేసేవాళ్ళు. కాకపోతే ఇక్కడ అలా కాదు, ఒక్క పని ఎక్స్ట్రా చెప్పినా ఈరోజు. సో నాకు రోబో ఉంది కాబట్టి నేను పెట్టుకుంటున్నాను, తుడిచి తడుగుడ్డది రోబో పెట్టుకుంటున్నాను, లేదా నేను పెట్టుకుంటున్నాను. లేదు అలా అనేసి మా పని మనిషిని పెట్టమంటే ఖచ్చితంగా ఒక రోజు తుడిచి తడుగుడ్డ పెడితే దానికి మంత్కి ఒక రోజుకి 100 వేయాల్సిందే ఇక్కడైతే. కానీ పాత ఇంట్లో మేమైతే రెంట్కు ఉండేవాళ్ళం కదా, అక్కడైతే పని మనుషులు చాలా చీప్గా వస్తారని, అంటే రీజనబుల్గా వస్తారు. ఎంత పని చేసినా ఒకవేళ 3000, 4000, 5000 ఇచ్చినా వాళ్ళు ఇంట్లో అంత పని చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, ఏ పనికైతే మనం శాలరీ ఇస్తున్నామో ఆ పనికే చేస్తారు. ఇల్లు తుడిచి తడిగుడ్డ పెట్టడానికి మంత్లీ 1500 అంట, ఇంకా గిన్నెలు అది కడవడానికి మంత్లీ 1500 అంట. ఆ రెండుకి మించి ఇంకా 3000 ఇంకొక ఎక్స్ట్రా పని చేసినా డేకి 100 ఖచ్చితంగా తీసుకుంటారు, వాళ్ళు ఖచ్చితంగా వేయాల్సిందే. సో ఇక్కడైతే నాకు లంచ్ చేయాలని లేదన్నాను కదా, సో సింపుల్గా అయితే చిన్నగా ఇది పిల్లోడికి అనేసి నేను చేసుకుంటున్నాను అనమాట. వెజిటేబుల్స్ అన్నీ వేసి నేను స్వీట్ పొటాటో బాయిల్ చేసుకుంటున్నానండి. నాకు స్వీట్ పొటాటో బాయిల్ చేసిందన్న, కాల్చిందన్న తినడం అంటే భలే ఇష్టము. సో ఇక్కడైతే నేను మీషోలో ఎగ్స్కి, నాకు ఫ్రిడ్జ్లో ప్లేస్ ఉన్న ఆ ఎగ్స్ ప్లేస్లో కూడా నేను చాలా పెట్టేస్తాను. మీరు ఎప్పుడు చూడొచ్చు, నా ఫ్రిడ్జ్ అయితే ఎప్పుడూ ఖాళీగా ఉండదు. సో ఇక్కడ నేను ఎగ్స్ కోసం ఒక ట్రే తెప్పించుకున్నాను అనమాట. ప్లాస్టిక్ది ఇది పర్లేదు, అంత బాగుంది అని అయితే నేను చెప్పలేను, పర్లేదు, యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఇంకో ఆప్షన్ లేదు, ఎగ్స్కి నేను వేరేగా ఎక్కడైనా పెట్టుకోవాలి అనేసి నేనైతే తెచ్చుకున్నాను. సో ఇందులో అయితే నేను ఎగ్ పెట్టి చూసాను, యాక్చువల్గా పైన పెడుతుంది, కిందకి అటు ఇటు పడుతూ వెళ్ళి కింద పడుతుంది అనేసి. సో ఒకేలా పెట్టి నేను ఇంకా పగిలిపోద్దేమో అనుకున్నాం, పగలలేదు. కానీ నేను ఎగ్స్ అన్ని ఇలా వేసుకున్న ప్రాసెస్లో ఒక ఎగ్ అయితే పగిలింది. ఇలాగా చూడండి, కింద అయితే 2 ఎగ్లు పడిపోయినాయి. నా మిస్టేక్ అది, దాని మిస్టేక్ ఏం కాదు, అది చాలా బాగుంది. అది అవసరమైతే ఎవరన్నా కొనుక్కోవచ్చు. చూడొచ్చు, ఇక్కడ ఎగ్స్ అయితే నేను ఇలా ప్లేస్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ లంచ్ కూడా స్వీట్ పొటాటో తింటున్నానండి, నాకు ఏది తినే ఇంట్రెస్ట్ లేదు. సో బట్టలు కూడా చెప్పాను కదా, వర్షం పడ్డ వాళ్ళు తెచ్చిపెట్టానని, నాకు ఈ మడత పెట్టి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఈరోజు అయితే రోబోని వదిలేసాను. సో అదైతే తన పని చేసుకుంటుంది. ఇదైతే మార్నింగ్ టైం అనమాట.
బట్టలు అయితే చాలా ఉన్నవి మడత పెట్టాల్సినవి. అవి చూస్తేనే నాకు చేయాల్సిన పనులన్నిటి మీద ఇంట్రెస్ట్ పోతుంది. అస్సలు ఆ బట్టలు మడత పెట్టే ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడైతే నేను ప్రోమోగ్రానైట్ తీసుకుంటున్నాను, మీరు చూడొచ్చు. సో మా హస్బెండ్కి అయితే ప్రోమోగ్రానైట్ పెడదామనే స్నాక్స్లో నేనైతే ఇక్కడ ప్రోమోగ్రానైట్ ఓపెన్ చేసుకుంటున్నాను. నేను ఒక వీడియోలో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోమోగ్రానైట్ ఈజీగా ఎలా తీయొచ్చు. సో ఇక్కడ కూడా ఒకవేళ ఆ వీడియో ఎవరు చూడకపోతే మాత్రం ఈ వీడియో ఒకసారి చూడండి. ఇందులో చూసి ఈజీగా ప్రోమోగ్రానైట్ అయితే మనం ఒలుచుకోవచ్చు. ఇక్కడ ప్రోమోగ్రానైట్ అయిపోయిందండి. మా హస్బెండ్ అయితే టీ తాగనన్నారు, అందుకే అతనికి ప్రోమోగ్రానైట్ ఇచ్చేసి నేనైతే టీ పెట్టుకున్నాను. సో టీ అయితే చాలా డేస్ నుంచి అయితే నేను టీ తాగలేదు. ఈరోజు కొంచెం టీ తాగుదాము, హెడ్ఏక్ అది ఏం లేకుండా. ఆ బట్టలు చూస్తుంటేనే నాకు నీరసం వచ్చేస్తుంది, అందుకే నేను ఇంకే పని చేయను, కొంచెంసేపు టీ తాగుదాం అనేసి అయితే టీ పెట్టుకున్నాను. సో నాకైతే ఇక్కడ చాలా గిన్నెలు ఉన్నాయండి, అవన్నీ వాష్ చేసుకోవాలి. ప్లాట్ఫామ్ కూడా ఎలా పడితే అలా ఉంది కిచెన్ అంతాని. సో నేనైతే ఇక్కడ నిన్నటి గిన్నెలు అవన్నీ ఉంటే అవన్నీ సర్దేసుకున్నాను. సో ఈరోజు మార్నింగ్ వాష్ చేశాను కదా బ్రేక్ఫాస్ట్వి, అవన్నీ సర్దుకుని ఇవన్నీ అయితే లంచ్వి అవి వచ్చినాయి అనమాట. చాలా వచ్చేసాయి లంచ్ చేయకపోయినాయి. సో అవన్నీ అయితే వాష్ చేసుకుంటున్నాను. సో ఇలా అయితే నా పని అన్నీ ఈ హౌస్ వర్క్స్ అవన్నీ చేసుకుంటున్నాను అనమాట. సో కిచెన్లో అయితే మాత్రం చాలా ఉక్కపోస్తుంది. మా పని మనిషి డైలీ గోల పెడుతుంది, నాకు చాలా ఉక్కపోస్తుంది అంటది. ఎందుకంటే చాలామంది అయితే ఫ్యాన్స్ అది పెట్టించుకున్నారు కిచెన్లో కూడా, నేనైతే పెట్టించుకోలేదు. ఎందుకు పెట్టించుకుని మనం కుకింగ్ చేస్తున్నప్పుడు అయితే ఎలాగో ఆన్ చేసుకోలేము, ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ అయిపోతుంది. సో అనేసి నేనైతే పెట్టించుకోలేదు. కానీ కిచెన్లో మాత్రం మాది బాగా ఏంటంటే కవర్డ్ కిచెన్ కింద వచ్చేసింది, బాగా లోపలికి వచ్చింది. కాబట్టి మేమైతే ఇంకా ఏ పని చేసుకున్నా వెంటనే 5 మినిట్స్ అయితే ఏసీలోకి వెళ్తూ ఉంటాను. నాకైతే చల్లుతుంది, కానీ పాపం మా పని మనిషి అయితే చాలా గోల పెడుతుంది. సో ఇదైతే మా హస్బెండ్కి చెప్పాను నేను. అతను అన్నారు సో ఓకే టేబుల్ ఫ్యాన్ లాంటిది ఏమన్నా ఆర్డర్ పెడతాను లేదా పైన పెట్టించాను అని అడిగారు. బట్ లేదు, కిచెన్ అందం అయితే పోతుంది, పైన అది పెట్టించుకోవాల్సిన అయితే. నాకు లాఫ్ట్ అది ఉంది కదండి, వాటి డోర్స్ ఓపెన్ చేస్తే ఫ్యాన్స్కి తగిలేస్తుంది ఖచ్చితంగా. సో ఎప్పుడన్నా పొరపాటునన్నా తగిలేసిందంటే అటు ఫ్యాన్ పోతుంది, ఇట్లా లాఫ్ట్కి డోర్స్ అవి కూడా డ్యామేజ్ అయిపోతాయి. సో అందుకే నేను టేబుల్ ఫ్యాన్ తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. సో చూడాలి. మా పని మనిషి అయితే మాత్రం గోల పెడుతుంది, దానికి చాలా ఉక్కపోతుంది, నేను అయితే పని చేయలేకపోతున్నానని. ఒక్కోసారి గిన్నెలు కూడా సరిగ్గా కడగట్లేదు దానివల్ల. సో ఈ ప్రాబ్లం అయితే నేను మా హస్బెండ్కి చెప్పాను అనమాట. తనైతే టేబుల్ ఫ్యాన్ కొంటానన్నారు. సో ఇంకా అలా మర్చిపోయాను అనమాట. సో ఈసారి అయితే కొనాలి, ఖచ్చితంగా ఆర్డర్ పెట్టాలి. సో ఇక్కడ వచ్చేసి నేనైతే డోనట్స్ చేస్తున్నానండి. సో నేను ఎప్పుడు చేయలేదు, నేను ఒక వీడియోలో చూసే చేస్తున్నాను. ఇక్కడ నా దగ్గర మిల్క్ బ్రెడ్ ఉంది, సో మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. సో బ్రెడ్ని అయితే వాటర్లో నానిపి తీసుకుని దాన్ని అయితే బాగా పిండుకుని ఒక ముద్దలో కలుపుకున్నాను. నా దగ్గర అయితే వెనిలా ఎసెన్స్ ఉంది, కొద్దిగా వేసుకున్నాను నేను టేస్ట్ కోసం. లేదా మిల్క్ బ్రెడ్ తీగనే ఉంటుంది కాబట్టి అందులో ఏమి వేసుకోక్కర్లేదు. సో ఏదైనా మైదాతో అది చేద్దామన్నా అన్హెల్దీ అనేసి సో నేనైతే ఇలా బ్రెడ్లో చేసుకుంటున్నాను. సో వాటిని అయితే ఇలాగ ముద్దలో వస్తుందండి, కొంచెం పలచగానే ఉంటుంది పిండి అనేది, అది మినీ బ్రెడ్ పిసుక్కుంటాం కదా అదైతే. సో ఇలా గారెలాగా అయితే చేసుకుని డోనట్ షేప్లో వేసుకోవాలి. తర్వాత అయితే నేను యాక్చువల్గా ఒక డైరీ మిల్క్ ఒక 2 bites, మిల్కీ బార్ 2 bites నేను అవెన్లో దాన్ని మెల్ట్ చేయించుకుని ఇలా ఒక సైడ్ అయితే అంటించుకున్నాను. నేను అది షూట్ చేయడం మర్చిపోయాను, బట్ ఇలా అయితే షూట్ చేసుకోవచ్చు. నాకు హాఫ్ మిల్క్ బ్రెడ్ ప్యాకెట్ ఉంటుంది కదా, హాఫ్ ప్యాకెట్కి అయితే ఇలా 3 వచ్చినాయి, ఒకటేమో చిన్నది వచ్చింది. సో ఇలా నా దగ్గర అయితే చాకో చిప్స్ ఉన్నాయి, నేనైతే వాటితో గార్నిష్ చేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేనైతే ఇది మళ్ళీ ఖచ్చితంగా చేసుకుంటాను. మీరు కూడా ఇది ట్రై చేసి తినండి, చాలా బాగుంది. సో డిన్నర్కి అయితే నేను మా హస్బెండ్కి అయితే చాలా ఆప్షన్స్ ఇచ్చాను, ఏం కావాలి ఇది అది అనేసి. కానీ మా హస్బెండ్ ఏం వద్దు, నాకు పల్లీ చట్నీ దోశ కావాలన్నారు. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను మా అబ్బాయికి అనేసి అయితే కొంచెము మిరపకాయలు ఎక్కువ వేసుకోకుండా ఒక మిరపకాయ వేసి దాన్ని మిక్సీ పట్టేసి సైడ్ని పెట్టేసుకుని తర్వాత అయితే మిగిలింది మా కోసం అయితే మిక్సీ పట్టుకున్నాను. సో మేమైతే చాలా స్పైసీగా తింటామండి. మాకు ఏదైనా సరే ఇంట్లో చట్నీలు ఏంటి కర్రీస్ ఏంటి మీరు చూస్తూ ఉండొచ్చు, నేనైతే కారం ఎంత వేసుకుంటాను. నేనైతే కారం ఎక్కువే తింటాము, నేనన్నా మా హస్బెండ్ అయితే పెళ్ళైన కొత్తలో ఎక్కువ తినేవాళ్ళు కాదు. వాళ్ళు తింటారు బట్ అంత ఎక్కువ తినేవాళ్ళు కాదు. మేమైతే ఎక్కువ తినేవాళ్ళం మా అమ్మ వాళ్ళ సైడ్. అందుకనేసి నేనైతే ఎక్కువ వేస్తాను కారం. తర్వాత ఇలా నేను తిని మా హస్బెండ్కి కూడా అలవాటు చేసేసాను అనమాట నేను. సో ఇప్పుడు మా హస్బెండ్ నేను ఇద్దరం స్పైసీ తింటాం. ఇంకా చెప్పాలంటే మా హస్బెండ్ నాకన్నా ఎక్కువ స్పైసీ తినడం స్టార్ట్ చేశారు. సో మా హస్బెండ్ అయితే మీటింగ్లో ఉన్నారనేసి కొద్దిసేపు అలా బయటకు వెళ్తే ఇక్కడ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కనిపించింది, తనతో మాట్లాడేసి వచ్చాను. మా హస్బెండ్ అయితే ఈలోగా నాకు ఆకలేస్తుంది, మీటింగ్ కూడా అయిపోయింది అన్నారనేసి. సో 9 అయిందండి.
మేము టిఫిన్ చేసుకుని తినేసరికి అయితే 9:30 అయిపోయింది. సో మా హస్బెండ్కి కూడా నేను టిఫిన్ పెట్టేసి నేను టిఫిన్ వేసుకుని దోశలు అయితే తినేసి నేను ఇక్కడైతే వాటర్ బాటిల్స్ అన్నీ ఫిల్ చేసి పెడుతున్నాను. ఎక్కడన్నా సరే నాకు మా హస్బెండ్కి మాత్రం ఎప్పుడైనా సరే వాటర్ బాటిల్ ఫిల్ చేసే దగ్గర మాత్రం గొడవ అవుతుంది, ఎక్కడైనా అవ్వకపోయినని. నాకు పట్టబుద్దేదు, అతనికి పట్టబుద్దేదు. అతను పట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా నేను తాగేస్తాను, నేను మళ్ళీ పట్టను. సో ఇక్కడ మాత్రం నా హస్బెండ్కి నాకు గొడవ అవుతుంది అనమాట. సో ఇలా అయితే బాటిల్స్ అన్నీ పట్టేశాను. ఇదిగోండి బాస్కెట్ బయట పెట్టుకుంటాను. బట్ నా బట్టలు చూసే ఉండొచ్చు మీరు, అదిగోండి అవి అలాగే ఉన్నాయి. సో అయితే బట్టలన్నీ అలాగే వదిలేసాను నేను. ఇదైతే వాటర్ పట్టుకున్నాను. మా అబ్బాయికి కూడా నేను బాటిల్లో హాట్ వాటర్ వేసుకుంటున్నాను. నేను కొద్దిగా హాట్ వాటర్ తాగాను. సో ఇలా వాటర్ అన్నీ పట్టుకుని నేనైతే ఇంకా నైట్ అయ్యింది, ఇంక పడుకుందాం అనేసి వెళ్తున్నా. అప్పటికి 10 అయిపోయిందండి నైట్. ఈ మధ్యన చాలా స్లోగా చేసుకుంటున్నాను వర్క్స్ అన్నీని. దానివల్ల ఏమవుతుందంటే లేట్గా పడుకోవడం, లేట్గా లేవడం అన్నీ లేట్ అయిపోతుంది. సో టైమింగ్స్ అన్నీ తారుమారు అయిపోయినాయి. ఈసారి అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇదండి మన ట్యూస్డే వ్లాగ్. అందరూ లైక్, కమెంట్, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.